నమస్కారం, మీరు చూస్తుంది TG24 టీవీ. నేను సుమలత. ముందుగా బులెటిన్లోని ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్. నర్సంపేట ఆర్డీఓ కార్యాలయంలో విషాదం. డిఏఓ శ్రీనివాసరావు కన్నుమూత. రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో ఘనంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం. స్పీకర్ ఎన్నికలలో గెలిచిన విజయ్ ప్రభుత్వం. చెంచల్గూడ జైల్లో జైల్ మ్యూజియం ప్రారంభించిన గవర్నర్. ఎన్డీఏ నుంచి బయటికి వచ్చేశాం. ఏఐఏడీఎంకే రెబల్ నేత షణ్ముఖం. మహాకాళేశ్వర ఆలయంలో హీరోయిన్ తమన్నా ప్రత్యేక పూజలు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని పూజలు. చౌడూరు ఇసుక దోపిడీ, రాచమల్లు సంచలన ఆరోపణలు. హనుమత్ జయంతి సందర్భంగా నెల్లూరులో భారీ అన్నప్రసాద వితరణ. అస్సాం సీఎంగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం. రాష్ట్రంలో మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణ ప్రక్రియపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా వేగవంతంగా సాగాలని సీఎం అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మొక్కజొన్న, వరి ధాన్యం సేకరణలో ఆలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, సీతక్క, ఎంపీవీఎం నరేందర్ రెడ్డి, సిఎస్ రామకృష్ణారావు, ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు. రైతుల పంటకు గిట్టుబాటు ధర అందేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు, తూకం, రవాణా వంటి సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయంలో డిఏఓగా విధులు నిర్వహిస్తున్న తిప్పరి శ్రీనివాసరావు శారీరకంగా అంగవైకల్యం కలిగి ఉంటాడు. ప్రతిరోజు హనుమకొండలోని ఫాతిమా నగర్ నుండి నర్సంపేట ఆర్డీఓ కార్యాలయానికి వచ్చి విధులు నిర్వహించుకొని తిరిగి వెళ్తుంటాడు. అదే క్రమంలో ఈ రోజు విధులు నిర్వహించేందుకు కార్యాలయానికి వచ్చిన శ్రీనివాసరావు తన కుర్చీలో కూర్చున్నాడు. ఒక్కసారిగా శరీరం అంతా చెమటలు పట్టడంతో తన కారు డ్రైవర్ ని పిలిచి ఆసుపత్రికి వెళ్దామని చెప్పే లోపల కుప్పకూలిపోయాడు. ఇంతలోనే ఆసుపత్రి సిబ్బంది అతనికి సిపిఆర్ చేస్తూ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి పల్స్ దొరకకపోవడంతో వరంగల్లోని అజారా ఆసుపత్రికి తరలించారు. అజారా ఆసుపత్రిలో వైద్యులు పరీక్షించి శ్రీనివాసరావు గుండెపోటుతో మృతి చెందినట్లు వెల్లడించారు. తనకి ఇంకా 3 సంవత్సరాల సర్వీసు ఉండగా ఆర్డీఓగా పదోన్నతి పొందే అవకాశం కూడా ఉండడం పలువురిని కలిసివేసింది. అతనికి భార్య, 2 కుమారులు ఉన్నారు. రఘునాథపల్లి మండలం కంచనపల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. మహోత్సవంలో భాగంగా శ్రీ పరమశివాలయం వద్ద నుండి శ్రీరాముడిని ఎదుర్కొని తిరిగి వచ్చి ఆంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా కళ్యాణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామమంతా భక్తి పరవశంతో నిండిపోయింది. నాగులగాని నాగేశ్వరరావు, గురుస్వామి మరియు ఆంజనేయ స్వామి మాలాధారణ భక్తుల ఆధ్వర్యంలో కార్యక్రమం విజయవంతంగా జరిగింది. కళ్యాణ అనంతరం ప్రత్యేక పూజలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు, మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. గిన్నెలు ఉంటాయమ్మా, ఆ గిన్నె ముందర పెట్టుకోండి. కొంచెం మాత్రం పెట్టు. 2 గిన్నెలు తీసుకోండి. చెప్పులు తీసి అక్కడ పెట్టాలి, అక్కడే పెట్టు. చెప్పు ముందుకు పెట్టు. 2 గిన్నెలు తీసుకోండి. వాసన చూడండి. ఓం
ఓం నమః ఓం సత్యముం సవితర్వరేణ్యం భర్గో సువరం అయం మహోత్తమ ఆ స్వరూపం తీసుకొని గణపతి మీద ఓం గణపతి సాధనం ఓం శ్రీ మహాగణాధిపతయే ఆపదాపహకారం సాధారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం శ్రీయో నమామ్యహం రసజ్ఞానంతరం ఏకాదశ్యాం సౌమ్యవాసి తమిళనాడు రాజకీయాల్లో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం అసెంబ్లీలో తొలి పరీక్షను విజయవంతంగా పూర్తి చేసింది. అసెంబ్లీ స్పీకర్ గా పార్టీ సీనియర్ నేత జేసీడీ ప్రభాకర్ ఎన్నికయ్యారు. అలాగే డిప్యూటీ స్పీకర్ పదవిని కూడా టీవీకే ఎమ్మెల్యే రవిశంకర్ దక్కించుకోవడం పార్టీకి పెద్ద బలంగా మారింది. ఇక రేపు జరిగే బల నిరూపణలతో విజయ్ ప్రభుత్వం 2 కీలక పరీక్షను ఎదుర్కొనుంది. అయితే ఇప్పటికే ఏఐఏడీఎంకే నేత సివి షణ్ముఖ టీవీకే ప్రభుత్వానికి మద్దతు ప్రకటించడంతో ఫ్లోర్ టెస్ట్ కూడా సులభంగా గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించిన విజయ్ ఇప్పుడు రాజకీయ నాయకుడిగా కూడా తన ప్రభావాన్ని చూపిస్తున్నారు. తమిళనాడులో టీవీకే ఎదుగుదలపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రారంభించారు. కారాగారాల చరిత్ర, ఖైదీల జీవన విధానం, జైలు సంస్కరణలను ప్రజలకు తెలియజేసేలా ఈ మ్యూజియం ను ఆధునికంగా తీర్చిదిద్దారు. జైలు వ్యవస్థలో జరిగిన మార్పులు, ఖైదీల పునరావాస చర్యలను ప్రతిబింబించేలా ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు. అలాగే ఫీల్ ద జైల్ పేరుతో సందర్శకులు ఒకరోజు ఖైదీ జీవితాన్ని అనుభవించే ప్రత్యేక అవకాశాన్ని కూడా కల్పించారు. జైలులో ఖైదీలు ఎదుర్కొనే పరిస్థితులు, నియమ నిబంధనలు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా తెలుసుకునేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. డీజీ సౌమ్య మిశ్రా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ జైల్ మ్యూజియం ప్రజల్లో అవగాహన పెంచడమే కాకుండా కారాగార సంరక్షణలపై కొత్త దృక్పథాన్ని తీసుకురానుందని అధికారులు తెలిపారు. తమిళనాడులో రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంది. అన్న డిఎంకేలో విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. పార్టీ వరుస ఓటములకు పార్టీ చీఫ్ పళనిస్వామి కారణమని రెబల్ నేత షణ్ముగం తీవ్ర విమర్శలు చేశారు. 53 ఏళ్లుగా పోరాటం చేస్తున్న బద్ధ శత్రువు డిఎంకేతో కూడా కలిసేందుకు పళనిస్వామి ప్రయత్నించారని ఆయన మండిపడ్డారు.
పార్టీ సిద్ధాంతాలను పక్కన పెట్టి తీసుకున్న నిర్ణయాల వల్లే అన్నా డీఎంకే బలహీనపడిందని ఆరోపించారు. ఈ కారణాలతోనే ఎన్డీఏ కూటమి నుంచి బయటకు వస్తున్నట్లు షణ్ముగం ప్రకటించారు. పార్టీ ఓటమికి పూర్తి బాధ్యత వహిస్తూ పళనిస్వామి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ పునర్జీవానికి తాము కృషి చేస్తామని, పార్టీని మళ్లీ బలోపేతం చేసే దిశగా ముందుకు సాగుతామని షణ్ముగం స్పష్టం చేశారు. In the recently concluded election, faced a defeat. Not only in the recently concluded election, in the past election also we faced a defeat. So we decided and asked our General Secretary to convene the General Council meeting and to discuss what is the problem, why we got defeated in the elections, to discuss and take further action to the development and interest of the party. We asked him to convene the General Council. We expect our General Secretary to convene the General Council meeting. And in the meantime, they proposed some proposal, which is we as a ADMK legislative party to form the government with the support of the DMK government, which is against our founding principles, because the ADMK was founded because of to uproot the DMK, the evil force, to wipe out the evil force DMK in Tamil Nadu. That is the only and foremost aim of the ADMK, which is now founded by our Dr. MGR and which was saved and protected by my Amma. But now some proposal which is against our principle, basic principle of our party. To align with the DMK, we are not, our legislative parties and party men are against to that proposal. We opposed. So, and our legislative party in the meeting, we take a decision. It is against our party interest. If we align with the DMK, ADMK will be wiped out in future. So we are against. So we are, as a legislature party, passed a resolution against that proposal, and also legislative party as a majority member elected Thiru SP Velumani as a floor leader as a ADMK floor leader. మధ్యప్రదేశ్లోని ప్రముఖ మహాకాళేశ్వర ఆలయంలో హీరోయిన్ తమన్నా భాటియా దర్శించుకున్నారు. ఇవాళ తెల్లవారుజామున జరిగిన పవిత్ర భస్మ హారతి సేవలో పాల్గొన్న ఆమె సాంప్రదాయ దుస్తుల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శివయ్య పిలుపు అందినప్పుడు మాత్రమే ఈ ఆలయాన్ని దర్శించగలమని, భస్మ హారతిలో పాల్గొనడం గొప్ప అనుభూతినిచ్చింది అని తమన్నా తెలిపారు. जय श्री महाकाल। बहुत अच्छा लगा यहाँ पर आके, बुलावा जब आता है तभी कोई यहाँ पर आ पाता है। और आज जो आरती, जो भस्म आरती देखने का मौका मिला, सबके साथ इतना शब्द में बयान नहीं कर सकते,
कि क्या महसूस होता है, लेकिन बहुत सारा एनर्जी फील होता है और बैठ के ये अनुभव करना यही बहुत बड़ी बात है। और ये जो सब एक साथ बैठ पाते हैं वो 2 घंटे वो आर्ट एक्सपीरियंस कर पाते हैं, वो आई थिंक इस जगह की सबसे बड़ी खासियत है। सब एक साथ बैठ के कर सकते हैं, क्योंकि मोस्टली टेंपल में कहीं ऐसे बैठ के एक आर्ट को महसूस करने का मौका नहीं मिलता है। और इतनी ऐसी जगह जहाँ पर इतनी ऊर्जा है, ऐसी जगह को ऐसे एक्सपीरियंस करने का मौका मिलना मुझे बहुत ही सौभाग्य महसूस हुआ है, बहुत आनंदित है। थैंक यू यहाँ पर इतना నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం మణబోలు మండలం కోదండ రామాపురంలోని శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం నందు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు ఇటీవల జరిగిన శస్త్రచికిత్స విజయవంతమై తిరిగి ప్రజా జీవితంలో చురుకుగా పాల్గొనే అందుకుగాను ఆంజనేయ స్వామికి విశేష పూజలు నిర్వహించారు. ఆరోగ్యం బాగుంటుంది, ఇష్టకామ్యతను పంచావృతి చేద్దాం, జనసేన పార్టీ అభివృద్ధి చేద్దాం, ఇష్టకామ్యతను పంచావృతి చేద్దాం. జై శ్రీరామ్, జై వీరాంజనేయ. ఈరోజు ఏదైతే హనుమత్ జయంతి సందర్భంగా సర్వేపల్లి నియోజకవర్గంలోని మణబోలు మండలం కోదండరామస్వామి దేవస్థానం నందు పూజా కార్యక్రమాలు నిర్వహించి మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, ఏదైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వాన్ని అదేవిధంగా జనసేన పార్టీని ఆదరించి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి దీక్షలో 100% విజయాన్ని సాధించే విధంగా ప్రజలందరూ కూడా ఆశీర్వదించడం, అదేవిధంగా ఆ వీరాంజనేయ స్వామి ఆశీర్వాదంతో ఈరోజు ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్రం అభివృద్ధి వైపు నడుస్తూ అనేక సంక్షేమాలు అభివృద్ధి రెండింటిని కూడా ఒకే గడిపైన తీసుకువెళ్లడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉంటే మేమందరం కూడా ఆయన అడుగుజాడల్లో నడిచేదానికి మాకు ఒక మార్గం లాగా జనసేన పార్టీ దొరకడం, అందులో మేమందరం కూడా జెండా పట్టుకుని గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయడం ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఏదైతే ఆయన తీసుకున్నటువంటి పంచాయతీరాజ్ శాఖ, ఆ శాఖ దేశంలోనే మొదటి స్థానంలోకి రావడం నిజంగా ఎంతో గర్వించదగిన విషయం. ఒక నిజాయితీ గల నాయకుడు, ఒక నిబద్ధత గల నాయకుడు, ఒక ఆకాంక్ష కలిగినటువంటి నాయకుడు, ఆయన తీసుకున్నటువంటి శాఖలు ఏ విధంగా ఉంటాయి, నీతి నిజాయితీగా పనిచేసేటువంటి వ్యక్తి ఆయన తీసుకున్న శాఖల్లో ఎంత పట్టుదలతో ముందుకు కొనసాగిస్తాడనే దానికి ఇది ఒక నిదర్శనంగా భావించవచ్చు. రాబోయే రోజుల్లో కూడా కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని దిశ మార్చే విధంగా, అందమైన రాజధాని నిర్మాణం చేసే విధంగా, రైతులందరూ సుభిక్షంగా ఉండే విధంగా, యువత అందరూ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా అనేక కంపెనీలను తీసుకురావడంలో ముందంజ ఉండడంలో నిజంగా ఎంతో ఆనందించాల్సిన విషయం. ఇదే ఉత్సాహంతో ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీ ఇంకా ముందుకు వెళ్తుంది. అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఇంకొక 15 సంవత్సరాల పాటు కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆశీర్వదించి ముందుకు నడిపిస్తే ఈ ఆంధ్ర రాష్ట్రం దేశంలోనే ఒక ఉన్నత స్థానంలో అభివృద్ధి జరుగుతుంది. అదేవిధంగా అమరావతి ఆంధ్ర రాష్ట్ర రాజధాని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దబడుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ కూడా మరొక్కసారి ఒక్క క్షణం ఆలోచించి చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, ఏదైతే ఇప్పటికే కూడా అవాక్కులు చవాక్కులు పేలుతున్నటువంటి వైసీపీ నాయకులారా, ఒక క్షణం ఆలోచించి మీరు మాట్లాడే మాటలు, మీరు చేసే వేషాలు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. కాబట్టి 11 సీట్లకి కూర్చోబెట్టిన ఇంకా మీకు బుద్ధి సిగ్గు రాలేదు. రాబోయే రోజుల్లో మీరు తుడిచిపెట్టుకుపోతారు. ఈ విషయం గుర్తుపెట్టుకొని ఇకనైనా మారండి. ఈ రోజు గ్రామ స్థాయిలో జనసేన పార్టీ కావచ్చు, కూటమి ప్రభుత్వం కావచ్చు, ఏ విధంగా అభివృద్ధి చేస్తుంది, ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ వీరాంజనేయ స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, ప్రతి ఒక్కరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అధ్యక్షులు రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, వారికి
ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. వారు త్వరగా కోలుకొని వారికి సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా హనుమాన్ స్వామిని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు మరియు మనుబోలు మండల ప్రజలందరికీ కూడా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరులో రాజకీయంగా హాట్ టాపిక్ గా మారిన చౌడూరు ఏరి భూముల వివాదంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పేరుతో చౌడూరులో భారీగా ఇసుక దోపిడీ జరుగుతుందని ఆయన విమర్శించారు. నడి ఏరులో ఫ్లాట్లు వేసి పరిశ్రమల పేరుతో భూములను విక్రయిస్తున్నారని, ప్రభుత్వం పేద రైతుల నోట్లో మట్టి కొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుందని మండిపడ్డారు. చౌడూరు ఏరియాలో గత 50 సంవత్సరాలుగా 25 మంది పేద రైతులు వ్యవసాయం ఆధారంగా జీవనం సాగిస్తున్నారని తెలిపారు. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా కలెక్టర్ గారికి, సంబంధించినటువంటి రెవెన్యూ అధికారులకు, పోలీసులకు. వారికి విజ్ఞప్తి చేయడమే కాకుండా ఇక్కడ జరుగుతూ ఉండే ఇసుక దోపిడీ గురించి ప్రజలకు సవినయంగా వివరిస్తా. నా ఉద్దేశం ఒకే ఒకటి, ఈ ఇసుక దోపిడీని ఆపడం అనేది ఎంత ప్రాధాన్యత ఉందో అంతకంటే మించి ఒక పైసా ఎక్కువ ఇక్కడ స్థానికంగా ఉండే ఒక దాదాపు 20-25 మంది రైతులు వ్యవసాయం చేసుకుని జీవించే చిన్నోళ్ళు, 1-2 ఎకరాలు వ్యవసాయం చేసుకుని జీవించే పేదవారు, వారికి తిరిగి మళ్ళీ వ్యవసాయం చేసుకునే దాని భూమిని రక్షించాలన్నదే ప్రధానమైనటువంటి లక్ష్యం. ప్రస్తుతం మనం చౌడూరు ఏట్లో ఉన్నాం ప్రజలారా. చౌడూరు ఏట్లో 3 నెలల క్రితం కూడా ఇక్కడికి వచ్చినాం మేము. ఆ రోజు కూడా వీడియో తీసి మీకు చూపించినాం ఏట్లో ఉన్నామని చెప్పి. ఈరోజు మళ్ళీ అదే ఏట్లో ఉన్నాం. సమస్య ఏంటంటే నట్టి నడేట్లో, చౌడూరు గ్రామం నట్టి నడేట్లో 50 సంవత్సరాల కిందట ఈ పల్లెకు సంబంధించినటువంటి కడు పేదవారైనటువంటి, చాలా పేదవారైనటువంటి ఎస్టీలు ఉండారు, ఎస్సీలు ఉండారు, ముస్లిం కుటుంబాలు ఉన్నాయి, ఓసీలు కూడా ఉన్నారు, రెడ్డి గారు కూడా ఉన్నారు. కడు పేదవారు 50 సంవత్సరాల కిందట ఇప్పుడు ఉండే వాళ్ళకంటే వాళ్ళ పెద్దలు పూర్వీకుల కాలం నుంచి బ్రతకడానికి ఏ విధానము సోర్సెస్ లేక, వారికి ఆస్తి లేక, పాస్తి లేక, ఉద్యోగం లేక, పెద్ద చదువులు చదువుకోక, వారికి వేరే వ్యాపారాలు, వేరే వృత్తులు తెలియక, వారికి తెలిసిన ఏకైక వృత్తి వ్యవసాయం. ఆ వ్యవసాయాన్ని ఆధారంగా చేసుకొని వారి భార్యా పిల్లలకు ఇంత పట్టెడు బువ్వ పెట్టాలనే ఉద్దేశంతో ఈ గ్రామానికి సంబంధించిన పేదవారు ఈ ఏట్లోకి వచ్చి వారికి చేతనైనంత ఒక్కొక్కరు ఎకరన్నర 2 ఎకరాలు సాగు చేసుకునే ప్రయత్నం చేసినారు. ఏటిని వ్యవసాయ భూమిగా మార్చుకోవాలంటే చాలా కష్టం ప్రజలారా. పెద్ద పెద్ద ఇసుక తిన్నెలుంటాయి. వాటిని అన్నిటినీ సదును చేయాలా. సదును చేసిన తర్వాత నేలమట్టం చేసుకున్న తర్వాత పంట పండాలంటే నల్లమట్టిని తోలాలా. నల్లమట్టిని తోలుకోవాలంటే పెట్టుబడి పెట్టాలా. ఒక్కరోజుతో తోలుకుంటే ఏది కార్యక్రమం కాదు. భర్త, భార్య, పిల్లలు, సంతానం అందరూ కలిసి శ్రమించాలా, పెట్టుబడులు పెట్టాలా. పేదరికంలో ఉండే కుటుంబాలు ఈ ఏరును మెల్లిమెల్లిగా 10-15 సంవత్సరాలు కష్టపడే వాళ్ళు సదును చేసి, మట్టి తోలి, బోరేసి, మోటార్లు బిగించి, పైపు లైన్ వేసుకొని, పెట్టుబడులు పెట్టి వ్యవసాయం చేసుకొని 1 ఎకరాలు లేదంటే 2 ఎకరాలలో బ్రతకడం కోసం, పిల్లానికి పిల్లలకు భూ పెట్టేదానికోసం వ్యవసాయం చేసుకొని బతికినారు. ఈ తతంగం అంతా జరగబట్టి 50 సంవత్సరాలైంది ప్రజలారా. 50 సంవత్సరాలు జరిగిన తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నంద్యాల వరదరాజిరెడ్డి గారు ఎమ్మెల్యే గారు డమ్మీ ఎమ్మెల్యే, ఇంకా మమ్మీ ఎమ్మెల్యే ఇంకొక ఆయన ఉన్నాడు, రాజ్యాంగేతర శక్తి నంద్యాల వరదరాజిరెడ్డి కుమారుడు కొండారెడ్డి. వీరిరువురు కలిసి ఇక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం పేరుతో ఇసుక దోపిడీకి తెరదీసినారు. నెల్లూరు నగరంలోని స్థానిక జయభారత్ హాస్పిటల్ నందు గల ఆంజనేయ స్వామి దేవస్థానం నందు హనుమత్ జయంతి సందర్భంగా గత 27 సంవత్సరాలుగా చిన్నబ్బాయి మిత్ర మండలి ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి నాడు నిర్వహిస్తున్న అన్నప్రసాద కార్యక్రమంలో భాగంగా నేడు హనుమత్ జయంతి సందర్భంగా భారీ అన్నప్రసాద వితరణ కార్యక్రమం తెలుగుదేశం పార్టీ నేత, రాష్ట్ర సివిల్ సప్లైస్ డైరెక్టర్ వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి చేతుల మీదుగా అన్నప్రసాద వితరణ నిర్వహించారు. నమస్కారం అండి.
మాల ఒకటి అటు కాకుండా ముందే అందుకన్నా ముందు కొండ పోవాలనే అందరికీ నమస్కారాలు. ఈరోజు సోమశేఖరపురంలో నమస్కారాలు. ఈరోజు సోమశేఖరపురంలోని ఏ భారత్ హాస్పిటల్లో ఉన్న సంజీవిని హనుమాన్ స్వామి టెంపుల్ ఈరోజు ఘనంగా ఈరోజు హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు రావడం భగవంతుని చేసుకోవడం జరిగింది. గత 99 నుంచి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం చిన్నబ్బాయి వాళ్ళ కీర్తనమంత్రి వాళ్ళ చేత ప్రతి సంవత్సరం ఘనంగా ఈ హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతాయి. దాంట్లో రావటం నా అదృష్టంగా భావిస్తున్నారు. ఈ సంవత్సరం కూడా 27వ సంవత్సరం. ప్రతి సంవత్సరం వాళ్ళు ఇదే విధంగా ఘనంగా చేస్తారు. అన్నదానాలు కానీ అన్ని కార్యక్రమాలు కానీ అలా భగవంతుడు ఆశీర్వాదం మళ్ళీ అదేవిధంగా ముందు జిల్లా ప్రజలకు కానీ మాకు కానీ ఆశీర్వాదం ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా అస్సాంలో వరుసగా మూడోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. గువాహటిలో జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హిమంత బిశ్వ శర్మ రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 4 మంత్రులు కూడా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో పాటు పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 126 స్థానాలకు గాను ఎన్డీఏ కూటమి 102 సీట్లలో ఘన విజయం సాధించింది. దీంతో అస్సాంలో మరోసారి ఎన్డీఏ ఆధిపత్యం కొనసాగింది. শ্রী হিমন্ত বিশ্ব শৰ্মা ঈশ্বৰৰ নামত শপত লওঁ যে বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম। মই ভাৰতৰ সাৰ্বভৌমত্ব আৰু অখণ্ডতা অক্ষুণ্ণ ৰাখিম। মই অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ কৰ্তব্য বিশ্বস্ততাৰে আৰু শুদ্ধ অন্তঃকৰণেৰে সম্পাদন কৰিম আৰু মই ভয় বা পক্ষপাত, অনুৰাগ বা বিদ্বেষ নোহোৱাকৈ সংবিধান আৰু আইন অনুসাৰে সকলো শ্ৰেণীৰ লোকৰ প্ৰতি ন্যায় আচৰণ কৰিম। মই শ্ৰী হিমন্ত বিশ্ব শৰ্মা ঈশ্বৰৰ নামত শপত লওঁ যে মই অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ কৰ্তব্যৰ যথাযথ সম্পাদনৰ বাবে আৱশ্যক হোৱাৰ বাহিৰে মই এনে বিষয় যি অসমৰ মুখ্যমন্ত্ৰী হিচাপে মোৰ বিবেচনাৰ বাবে অনা হ'ব বা মোৰ জ্ঞাত হ'ব তেনে বিষয় মই কোনো ব্যক্তি বা ব্যক্তিসকলৰ ওচৰত প্ৰত্যক্ষ বা পৰোক্ষভাৱে অৱগত বা প্ৰকাশ নকৰিম।
మరిన్ని తాజా అప్డేట్స్ కోసం TG24 టీవీని చూస్తూనే ఉండండి.